ప్రార్థన చేసుకుందామా? బైబిల్ చదువుకున్న వారు కూడా ఆ శ్రేష్ఠ గ్రంథంలో ఎంతో చదువుతున్న వాటి ఆరంభం. వరుస కూర్చుంటే ఒక పద్ధతి ఉంటాయి. మేము కూర్చోడానికి అవసరం లేక కూర్చోలో వరుస కూర్చోవాలి, పద్ధతి కాదండి. ముసలో కట్టి అనుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడు కూర్చున్నారు లేదు, మీకేమైంది? మీరు చెప్పినా ఎప్పుడు అదే అందుకే చెప్పేది చెప్పడం కాదు. మొత్తం మా పిల్లలు వచ్చిన ఒక దాంట్లో కావాలి. ప్రేమగా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తోత్రాలు తెలుస్తా ఉన్నా. ఈరోజు మీ వాక్యం ద్వారా మాట్లాడాలి, మీ స్వరాన్ని చేయండి. పాఠం ద్వారా కేంద్రం ద్వారా స్థుతిస్తూ మేము పరుస్తూ కనపరుచుకుంటాం. మీ స్వరాన్ని మీకు చేయాలి, కావాలని నడిపించాలి. ప్రభా మనసు మాకు ప్రభావి వాతావరణంలో స్వాదించుకున్నారు. మీకు స్తోత్రాలు. చాలా ఈ ప్రభావ స్థానంలో చాలా జ్ఞానం ఇచ్చారు. మీకైతే వాక్యంగా ఆరాధించి గణపతులు సహాయం చేయవలసిందిగా యేసు ప్రభువు నామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. దేవుని వాక్యంలో మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆరాధనలో ప్రవేశించడంలో బైబిల్ వ్యాకరణ నుంచి 145 బైబిల్ వ్యాకరణ నుంచి 145 1వ అధ్యాయం 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము బైబిల్ వ్యాకరణ నుంచి 146 చదువుకుందా. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదైన వాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదైన వాడు. ఆయన కుమారుడు యేసు క్రీస్తు వారి సహవాసానికి మనం పిలిచాడు. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు అని వాక్యంలో మనకు వ్రాయబడ్డాడు. మనము ఆయన కుమారుడితో సహవాసం చేయడానికి మన అర్హత ఏమిటి కదండి? మన కూడా అంటే అర్హత అనేది ఈ లోకంలో కొంత డబ్బులు బట్టి బట్టి కూడా ఉంటుంది. అయితే లోకంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే స్కూల్లో చదివించాలనుకోండి, ఎవరైనా పిల్లలు మంచి పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంటారు. 2 లక్షలు, 1,00,000 అలా ఎవరికి 5వ తరగతి పిల్లల నుంచి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వరకు కూడా మంచి మంచి స్కూళ్ళలో వాళ్ళు ఒక అర్హత అని మనం చూసుకుంటున్నాం. ఇంకా పెద్ద అర్హత ఏంటంటే మన అనుకునేది ఏంటంటే హైదరాబాద్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్. దాంట్లో ఎవరు చదువుతారంటే మినిస్టర్ల కొడుకులు, మరి అసలు యాక్టర్స్, ప్రెసిడెంట్ యాక్టర్స్ కొడుకులు వాళ్ళు చదువుతారు. పక్కన పెట్టు నేను ఒక పంపుతావు లేదా అది తోటి అనకు పనులుతావు
చదువుకో. అని మరి ఆ యొక్క స్కూళ్ళల్లో సాధారణమైన మనము పిల్లలు చదివించాలంటే చాలా కష్టం. రెండోదిగా ఆ పిల్లలు కూడా వారికి తగ్గ వారితోనే స్నేహం అనేది వారు చేస్తారు. మళ్ళాంటి వారితో స్నేహం చేస్తారా? ఒకవేళ స్నేహం చేయాలంటే వాళ్ళు ఎండాకాడ మళ్ళాంటి గుడిసెలు కానీ ఇల్లు కానీ ఉంటే ఎప్పుడో రాదు, సామాన్యంగా ఏదులా వారు వారికి తగిన వారితోనే గొప్ప వారితోనే స్నేహం చేస్తారు. ఇది లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు, లోకంలో ఉన్నటువంటి తారతమ్యం మనకు బాగా. అయితే తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తువారిని మరి ఎవరితో స్నేహం చేయడానికి పిలుస్తున్నాడు మనల్ని అంటే తన కుమారుడితో సరితూగడానికి, తన కుమారుడితో సమానంగా ఉండడానికి. ముందే చూడాలి, లేదా ఇక్కడ కూర్చుంటుంటారు. సరితూగడానికి మరి మనుషులమైన మనం ఏ పార్టీ వారము అనేది ఒక్కసారి మనం గుర్తిస్తాం. మనమే చూస్తాం మనం వారితో సరితూగలేదు, వారితో స్నేహం చేయడానికి, వారితో తిరగడానికి, వారితో ఉండడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే వారు ఉన్నవారు, పలుకులు ఉన్నవారు, మనకు అంత లేదు. కాబట్టి మనం ఆలోచిస్తాం. మరి తండ్రిగా దేవుడు తన కుమారుడితో సహవాసం చేయడానికి మనం పిలిచినప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఆ కుమారుడు ఎక్కడ, మనం ఎక్కడ, ఆ కుమారుడు యొక్క స్థితిగతి ఏమిటి, ఆయన యొక్క వైభవం ఏమిటి, మన వైభవం ఏమిటి, ఆయన మరి ఆ కుమారుడు యొక్క గొప్పతనం ఏమిటి, మన గొప్పతనం ఏమిటి. మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ప్రభు మనం స్థుతించడం అవ్వలేదు. ఇలాంటి వారమైన మనల్ని తన కుమారుడైన యేసు క్రీస్తుతో మరి సహవాసం పిలిచాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత నమ్మదగిన వాడు అనేది మనం ఒకసారి గుర్తించాలి. కాబట్టి మనం చూస్తే మన స్థితిగతులు మనం గుర్తించుకుంటే ఆ ప్రభువుతో సమానమా కాదా అనేది మనకు అర్థమైపోతుంది. చూడండి, మనం చూస్తామంటే మన జన్మ యొక్క రహస్యములు మనం గుర్తిస్తే చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఎహెజ్కేలు బైబిల్ మధ్యలో నుంచి 697, బైబిల్ మధ్యలో నుంచి 697. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూస్తామన్నది 697. నీ జనన విధము చూడగా నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమౌఢ్యం నీళ్ళతో కడగబడదు లేదు, ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి చేయవలనని ఎవరినో కటాక్షింపలేదు, నీకు జాలి పడిన వాడను లేకపోయాను, నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడనాశయముగా ఉంటివి. అయితే నేను ఎదుగు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితే, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పితే. ఇక్కడ మానవ యొక్క జీవిత విధానాన్ని మనకి ఇక్కడ కనబడతా ఉంది. జన్మించినప్పుడు మానవుడు ఎలాంటిగా ఉంటాడు, ఏ స్థితిలో ఉంటాడు అనేది మనకి ఇక్కడ బాగా చెప్పబడతా ఉంది. మరి ఆ వ్యక్తి రక్తంలో పొర్లుతూ ఉన్నటువంటి వ్యక్తి మానవ యొక్క జన్మ ఒకవేళ మనకు చూస్తే అసహ్యముగా, ఏది ఇట్లా అసహ్యమని చూస్తారు అంటే ఆ జన్మ యొక్క జీవితము అలాంటిది. మానవ యొక్క జీవితం యొక్క జన్మ చూడడానికి అసహ్యమైన వారంగా ఉంటున్నా, జాలి పడలేని వారంగా ఉంటున్నా, మనకు చేయవలసిన కార్యములు కూడా మరి నాభి సూత్రం కోయడం లేకపోతా ఉంది, ఉప్పు రాయకపోతా ఉన్నారు, కూర్చిన విధానం లేకపోతా ఉంది. ఇది మానవ యొక్క జీవితం, ఇంత అసహ్యమైనటువంటి జీవితం, మానవ యొక్క జన్మ రహస్యం. ఈ రహస్యము ఇలాంటి యొక్క వ్యక్తి మరి సర్వాధికారి అయిన దేవుడు, జన్మంటూ ఎరుగైన దేవుడు, అందరినీ పుట్టించడమే కానీ తనను పుట్టించిన వాడు ఎవరు లేరు. అలాంటి యొక్క ఆ ప్రభువుతో సహవాసము కలిగి ఉండడానికి కొరకై తండ్రి దేవుడు
తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆ జన్మ రహస్యంలోకి జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. సహవాసము మానవుడు దేవుడు మనుషులతో సహవాసం చేయాలంటే, మనం ఆయనతో సహవాసం చేయాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. ఆ ఇవ్వగలమా, మనం పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళలేదు. అయితే దేవుడు మనుషులతో సహవాసం చేయాలంటే ఏం కావాలా? దేవుడు మానవుడుగా జన్మించాలి. దేవుడు మనుషులతో సహవాసం చేయాలంటే మనుషుల మధ్యకి రావాలి. ఇప్పుడు మనం అనుకున్నాం, పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, కోటలో ఉన్న వ్యక్తి, మరి కోటలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక సాధారణమైన వాళ్ళు వెళ్ళి సహవాసం చేయడానికి అర్హత లేదు. అయితే కోటలో ఉన్న వ్యక్తి, మరి సాధారణమైన వాళ్ళు లోకంలో ఉన్నటువంటి తృణీకరింపబడిన వారి దగ్గరికి వెళ్ళి సహవాసం చేయడానికి అర్హత అనేది ఉంది. ఆ వ్యక్తిలో కష్టం. కానీ సాధారణమైన వాళ్ళ కోటలోకి వెళ్ళి మరి రాజు కుమారులతో ఆడుకోవడం దాన్ని చేయడానికి ఎంత మాత్రం అర్హత లేదు అని గుర్తిస్తాం. మరి దేవుడు మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, కానీ దేవుడు మాత్రం మానవుడి దగ్గరికి రావాలి. ఎలాగ వచ్చాడైనా ఈ లోకంలో మానవుడి దగ్గరికి? మరి ఆయన జన్మ రాజు లేక జన్మలే జన్మించలేదు. రాజు లేకపోతే మంచి మంచి వారు ఈ దినాల్లో ఎవరు కూడా అడ్డజనంగా ఎక్కడంటే అక్కడ ఉండడం లేదు కదండి. కనీసం అంబులెన్స్ లేక ఉంటున్నారు కదా, హాస్పిటల్లో ఉంటున్నారు. ఎక్కడ ఆ పాదినాలు ఎలా ఉన్నది? ఊరు బయట ఇల్లు ఉన్నప్పుడు వెళ్ళడానికి కూడా ఆ కష్టమైన పరిస్థితులు ఉంటూ వచ్చాయి. అడవుల్లో చూస్తే ఇంకా కష్టమైన పరిస్థితులు. ఇప్పుడైతే అంత ఎక్కడైనా సరే చక్కగా మరి ఆ కనడానికి అన్ని వసతులు ఉన్నాయి. మనం చూస్తా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైనా మానవుడి జన్మించినారు, ఎలాగ ఆయన మనతో సహవాసం చేయడానికి కొరకై మనం వెళ్ళాల్సింది. ఆయన ఎలాగ మన దగ్గరికి లోపలికి వచ్చారంటే మన జన్మ కంటిన్యూ ఇంకా మానవ చూస్తే మన జన్మ అయినా సరే మనకంటూ మన కుటుంబంలో తల్లిదండ్రులు లేకపోతే బంధువులు లేని వారు ఉంటారు. కానీ మనం పుట్టినప్పుడు మనము మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏ బంధువు లేదు, ఏ వ్యక్తి లేదు, ఎవరు కూడా లేరు. కేవలము మరియమ్మ తర్వాత యోసేపు తల్లిదండ్రులు తప్ప ఇక ఎవరు కూడా లేరు. అది కూడా ప్రియమైన వారి ఒక నిర్దిష్టమైన స్థలం కూడా ఎప్పుడో ఆయన జన్మించినట్టుగా ఇక్కడ వాక్యంలో, అంటే మార్గ మధ్యంలో జన్మించిన స్థితి ఇక్కడ మనకి ఇక్కడ కనబడతారు. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ వెనక నుంచి 50 పెట్టుకోండి. తన తొలిచూడు కుమారుడి కని కొద్ది గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో బైబిల్ వెనక నుంచి 51వ పేజీ లూకా సువార్త. తన తొలిచూడు కుమారుడి కన్నాది. ఎక్కడ సత్రాలలో స్థలం లేదు, ఇళ్లలో స్థలం లేదు. మార్గ మధ్యంలో ఆ వ్యక్తి మరి ఆ జన్మించిన వాళ్ళని చూస్తాం, యేసుక్రీస్తారు. మార్గ మధ్యంలో ఆ సమయంలో మరి యేసుక్రీస్తు వారికి ఎలాంటి యొక్క స్థితి చేయబడింది? ఎలాగా ఆయన జన్మించినప్పుడు తను కరుణించిన వారెవరు, తనకు సహాయం చేసిన వారెవరు, తనకు ఉప్పు రాసిన వారెవరు? ఈ స్థితి ఎవరికి, ఎందుకోసం యేసుక్రీస్తు వారు ధరించాడంటే కేవలము మన స్థితి ఎలాంటిదో చూపించడానికి ఆయన ఈ లోకంలో తాను కూడా రక్త మాంసములలో పాల్గొనేటైనా. కాబట్టి గుర్తించుకుందాం, మన జన్మ యొక్క రహస్యం ఎలాంటిదో ప్రభువుకు తెలుసు. ఆ రహస్యమే, ఆ జన్మ యొక్క స్థితినే యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. మనం ఎంతగా ప్రేమించాలి. కేవలము ఎందుకు ఇలా చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయడానికి కొరకై. ఆయన ఉన్నత స్థితిలో ఉంటే మనం ఆ ఉన్నత స్థితిని అందుకోలేం. ఆయన గొప్పవాడిగా ఉంటే మనం ఆ గొప్ప స్థితిని అందుకోలేము. ఆయన అంతఃపురంలో ఉంటే మనం అంతఃపురంలోకి వెళ్ళలేము. ఆయన జన్మ సాధారణమైన మనుషుల మధ్య ఉంటే అందరి మరి ఆ యొక్క సహవాసం చేసే బాధ్యత మరి మనుషులకు కలుగుతుందని యేసుక్రీస్తు వారి లోకంలోకి, ఈ స్థితిలోకి
తండ్రిని దేవుడు పంపించుకున్నాడు. కాబట్టి మన జన్మ ఎలాంటిదో హెజ్కేల్ చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు వారి జన్మ ఎలా ఉండిందో లూకా సువార్తలో చూస్తూ వచ్చాం. అలాంటి స్థితి ఆయన ఇష్టపడ్డాడు, ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇది నా ప్రభు ఆరాధిద్దాం. ప్రభా, ఈ స్థితి ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు? కేవలం నాతో సహవాసం చేయడానికి, మేమందరం నీతో సహవాసం చేయడానికి నీ జన్మ యొక్క స్థితి మా జన్మ కంటేను ఇంకా అధ్వానమైన స్థితిలోకి మేము రావడానికి ఇష్టపడ్డావు. కేవలం మమ్మల్ని ప్రేమించి మాతో సహవాసం చేయడానికి ఈ స్థితిని మీకు ఈ యొక్క మరి మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు. కాబట్టి ప్రభువు మనం స్తుతించి ఇది మనం చూసుకుంటున్నాం. రెండవదిగా మన స్థితి ఎలాంటిది? మనతో సహవాసం చేయడానికి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏమిటి? మన స్థితి అంటే మన పెంపకం ఎలాంటిదో ఒక ఆలోచన కదా. మన పెంపకం ఎలాంటి? మనం అనుకుంటాం బాగా పెంచుతూ అంటున్నాం పిల్లల్ని అని, వాళ్ళు లోపలికి మనకి కరెక్ట్. మేము బయటకు కూడా పంపే పిల్లల్ని లోపల ఉంటారు. వాళ్ళు లోపల తెలుసు. నువ్వు బయట పంపించుకోకుండా వాళ్ళు కట్టుదల పెట్టడం మా పిల్లలు సరే లోపల బయటకు పంపి కట్టుదల పెట్టడం. లోపల ఎవరు తెలుసు? అర్థమైతే లోపల ఎవరు తెలుసు? వయసు తిరిగే కొద్ది వాళ్ళ పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అది దేవుడు మాత్రమే చూసేవాడు. బాహ్య ప్రపంచంలో మనం చూడగలంగా చూసి ఏదైనా మనం సరిచేసి జాగ్రత్త చేయగలమేమో కానీ చేయడానికి సిద్ధపడ్డా కానీ లోక ప్రపంచంలో హృదయ ప్రపంచంలో మనం ఎలా ఉంటామనేది ఎవరికి తెలుసు? ఎవరి కూడా. అంటే మన స్థితి ఎలాంటి, మన పెంపకం ఎలాంటి? ఒక్కోసారి మన పెంపకము బాగానే పెంచుతా ఉంటాం. అయితే ఒక్కోసారి వారు పిల్లలైన వారు దారి చెప్పినారనుకో తల్లిదండ్రులు అంటారు, ఎవడైనా వీరు పెంచింది, వీరి పెంపకం ఎలా ఉంది, వీరి తల్లిదండ్రులు అలాగే ఉంటారు కానీ వీళ్ళు కూడా అలాగే ఉంటారు. కాదైనా వారు దేవసులైన వారిని ఎంతోమంది చూస్తూ ఉంటాం, పెద్దలైన వారిని ఎంతోమంది చూస్తూ ఉంటాం, వారి జీవితాలను గమనిస్తూ ఉంటాం. మరి ఇలాంటి పెంపకం దగ్గరికి మన పిల్లల్ని పంపిస్తామా? లోకంలో ఆటంకాలు తిరిగేటోళ్ళకి, ఇష్టం వచ్చిన మాట్లాడేటోళ్ళకి, ఎక్కడ పడితే తిరిగేటోళ్ళకి మన పిల్లల్ని ఫోటో వాళ్ళతో ఆడుకోకుండా వాళ్ళతో సహవాసం చేయండి అని చెప్తావా? చెప్పండి. చెయ్యం. ఎందుకు? వారి యొక్క పెంపకం బాగాలేదు, వారి జీవిత విధానం బాగాలేదు, వారి యొక్క నడవడిక బాగాలేదు. వారు ఎలా ఉన్నారంటే పైకి మనుషులుగానే ఉన్నారు కానీ వారి ప్రవర్తనలో అపవాదిక క్రియలు సంపూర్ణంగా ఆమె కనబడతా ఉంటాయి. వారితో వెళ్తే మన పిల్లలు ఏమవుతారు చెప్పండి? కాస్తో పిలుస్తూ మంచిగా ఉన్న మన పిల్లలు కూడా కాస్తో పిలుస్తా అంటే అర్థం ఏంటి? కాస్తైనా మంచిగా ఉన్నారంటే అర్థం ఏంటి చెప్పండి? కాస్తైనా మంచిగా ఉన్నారంటే అర్థం ఏంటి? కొంత మంచిగా లేరని అర్థం కదా. అంతా మంచిగా చెప్పడం లేదా? కొంత మంచిగా లేరు. మరి కొంత మంచిగా ఉన్నారు, కొంత మంచిగా లేరు. అట్లాంటి వారిని అసలుకే మంచిగా లేని వారి దగ్గర మనం పంపించామనుకో వాడు ఏమవుతాడు చెప్పండి? అసలుకే మంచిగా లేకుండా వాడు కూడా అదే బొమ్మలు తయారవుతాడు. మరి మనమే ఆలోచిస్తున్నాం కదా మన పిల్లల విషయమై. కొంతైనా మంచి లేనటువంటి మన పిల్లల విషయమై, కొంత మంచి ఉన్నటువంటి మన పిల్లల విషయమై ఆలోచిస్తే తండ్రి దేవుడు మన మధ్యకి తన కుమారుని పంపడానికి ఇష్టపడ్డాడు. పంపడం కాదు, మనతో ఆయనతో సహవాసం చేయడానికి మనం పిలుస్తున్నాడు, రండి రండి. ఇది ఎలాగా ఆలోచిస్తుంది అంటే మన పెంపకం ఎలాంటిది, మన పెంపకం ఎలాంటిది, మన స్థితి ఎలాంటి? మనము దుర్మార్గమైన వారు, మోసముతో ఉన్నవారు, పాపంతో ఉన్నవారు, అబద్ధాలతో ఉన్నవారు, వ్యభిచార ఆలోచనతో ఉన్నవారు, దుర్మార్గ స్థితిలో ఉన్నవారు. మన జీవితంలో మనం చూస్తే ఒక చెప్పుకోవాలంటే తల వదులుకొని అధికార వరకు ఎక్కడ కూడా స్వస్థత కానీ, మంచి జీవితం కానీ, మంచి ఆలోచన కానీ, మంచి ప్రవర్తన కానీ లేనటువంటి స్థితి కలిగిన వారు అందరూ. అయితే ఇలాంటి వారి మధ్యకి పరలోకంలో నుండి తన కుమారుడు యేసుక్రీస్తు వారిని మన కొరకై పంపాడు. దేవుని కొరకు పంపినాడని మనం ఆలోచిస్తే సహవాసం ఏంటా? మరి తన కుమారుడితో సహవాసం చేసిన కుమారుడు చెడిపోవడం మనం అనుకుంటాం కదా. కుమారుడు చెడిపోవడం అర్థమైంది. ఆయన చెడిపోడు. మనం సహవాసం చేస్తే మన ప్రవర్తన మారిపోతుంది. మనం సహవాసం చేస్తే మన ప్రవర్తన మారి మంచిగా అవుతుంది. ఆయన చెడిపోడు. అయితే చెడిపోయిన మన జీవితాన్ని మంచి దారిలో నడిపించడానికి కొరకై
తన కుమారుడు యొక్క మరి దగ్గరికి సహవాసాన్ని పిలుస్తా ఉంటున్నాడు. ఎంత గొప్పవారు! చెడ్డవారైనా సరే మంచివారి దగ్గరకు వస్తే కొద్దిగిన ఆ మంచివారు మంచివారి దగ్గరకు వస్తే మంచివారు కూడా చెడ్డవారు పోతారు. ఈ మూలాలమైన స్థితి అలా. చెడ్డవాడు మంచి దగ్గరకు పోతే మంచివాడు కూడా చెడిపోతాడు. ఒక చిన్న పురుషుని పెట్టి మనము మరి మామిడి పళ్ళు చెడిపోయింది, మామిడి పళ్ళు మంచి మామిడి పళ్ళు పెడితే మనసులోకే కుడిపోతాయి. మరి బాగుపడేది ఎక్కడ చూసామా? బాగుపడేది చూసామా? చెడ్డవాడు మంచివాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగుపడేది చూసామా? మంచివాడే చెడిపోతా ఉంటే మరి చెడ్డవాడి దగ్గర అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరి చెడ్డవాడమైన మనల్ని ఆయన బాగు చేసేవాడుగా సహవాసం లాంటిది. ప్రియమైన కదా, ఆయన చెడిపోతే ఇంకా చెడిపోవని మరి లేకపోతే వాళ్ళు అట్టే ఉన్నామని ఆయన చెప్పలేదు. మీకైతే చెడిపోవడం చెడిపోమని ఆయన అలాగే ఉండమని చెప్పడం లేదు. ఆయన మంచివారుగా చేయడానికి కొరకై ప్రభువైన దేవుడు మనల్ని ఆయన తన కృపను తన కుమారుడి దగ్గరికి మనం పంపుకుంటున్నాడు. కుమారుడి దగ్గరికి వస్తే ఎంతటి చెడిపోయిన వాడైనా సరే, ఎంతటి దుర్మార్గుడైనా సరే, ఎంతటి మోసగాడైనా సరే, వీడు మానవుడు రాని జీవితాంతం అనుకున్న వాళ్ళు సైతం కూడా మార్చగలిగిన దేవుడు. అందుకొరకే ఈ లోకంలోకి యేసుక్రీస్తు తన కుమారుని పంపినాడు. ఆయన ఎవరు మార్చలేదు, ఆయన ఎవరు యేసుక్రీస్తు ఎవరు కూడా చెడగొట్టలేదు, యేసుక్రీస్తు వారు ఎవరు కూడా మరి ఆ చెడిపోయే వారిగా చేయలేదు. యేసుక్రీస్తు వారి ప్రభావమే మనల్ని మంచిగా చేస్తుంది. ఎట్లాంటి వారిగా చేస్తుందంటే ఎంత చెడిపోయిన వారినైనా సరే చక్కగా మంచిగా చేసేటువంటి స్వభావము ఆయనలో ఉంది. ఇందుకే ఆ స్వభావంలో ఉన్న ప్రభుని ఈ లోకంలో పంపి ఆయనతో సహవాసం చేయండి. ఆయనతో సహవాసం చేయడం ద్వారా, ఆయన దగ్గరికి రావడం ద్వారా మన జీవితంలో 100% మన జీవితం మార్చబడలేకపోయినప్పటికీ 90% మార్చి ఇక 10% కూడా మారుస్తూనే ఉన్నాడు. అంటే 100% చెడిపోయింది మన జీవితము. ఇప్పుడు ప్రభుత్వంతో సహవాసం చేసేలా ఎంత శాతం బాగింది చెప్పండి? 10% బాగింది. 100% బాగింది. ఎంత శాతం? 100% ఏమైపోయింది? మనకు చెడిపోయింది. మన జీవితం అంతా 100% చెడిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో సహవాసం చేసేలా ఎంత శాతం బాగుపడింది మనం తెలుసుకోవాలా. కనీసం కొంతమందికి 50 బాగుపడిందా, కొంతమంది 70% బాగుపడిందా, కొంతమంది 100% బాగుపడింది. బాగుపడదు కనీసం 90% బాగుపడదు. ఇక 10% ఉంటుంది. ఆ 10% జీవితంలో చివరి కూడా ఏమవుతాడు? రొటీన్ రొటీన్ అవుతా ఉంటుంది. చివరికి లాస్ట్ మనం ఇంట్లో 2 విషయాలు కదా, ఆ 100% పూర్తి చేయబడి సంపూర్ణంగా చేయబడతాం. మొత్తాన్ని మాత్రము చెడిపోయింది అనుకున్నది ఏమైపోయింది చెప్పండి? బాగుపడడం. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. చెడిపోయిన జీవితాలు అనుకున్నా బైబిల్ చూడండి. ఆ మధ్య మరి చూస్తే, లేకపోతే ఆ పాపాలను స్త్రీ చూస్తే, మరి వ్యభిచారం చేత పట్టబడి స్త్రీ చూస్తే, జక్కయ్య చూస్తే, ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది వారు పూర్తిగా ఏమైపోయినారు? చెడిపోయినారు. క్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా వారి జీవితంలో పూర్తిగా వారు ఏమైపోయినారు? మార్చబడ్డారు. ఇది పెంపకం. మన పెంపకం నాశనం అయిపోయింది. మన పెంపకం కానీ ఒకవేళ నా జీవితం చూస్తా ఉంటే మా నాన్న మామూలు ఇచ్చిన పెంపకం గాలి వదిలిపెట్టేశారు. తిరిగి గాలి తిరిగి 100% నాశనం అయిపోయాడు. యేసు ప్రభు గారు నా హృదయంలో రాకపోతే నేను ఒక పైసా భాగం కూడా పనికొచ్చేవాడిని కాదు. చెడిపోయాడా? నేనే కాదు, ఎంతో మంది చెడిపోయాడు. కారణం ఏంటి? మా పెంపకం అలాంటి, లోకం యొక్క పెంపకం అలాంటిది. కానీ యేసుక్రీస్తు సహవాసం చేస్తే ఏం జరుగుతుందని చెప్పండి? బాగుపరచబడతా, మంచి అవుతా, చెడులో నుంచి మంచిలోకి రావడం అని మనం చూస్తాం. ఇది 2వ చూసుకుంటున్నా. 3వదిగా మా యొక్క జీవితము విపరీతమైన నడవడిక కలిగి యేసుక్రీస్తు వారిని మన దగ్గర పంపించడానికి మన ప్రవర్తన మంచిదిగా కదా.
మనమే ఆలోచిస్తాం, మన పిల్లల్ని ఆలోచిస్తా ఉంటే ఆడపిల్లల దగ్గర పంపిస్తాం, మగపిల్లలు ఆడపిల్లల దగ్గర పంపిస్తే మనం ఉంటాం, వాడి ప్రవర్తన మంచిది కాదురా, వారి చూపు మంచిది కాదు, వారి వైద్యం మంచిది కాదు, వారి యొక్క ఆ తలపు మంచిది కాదు. మనం అంటాం కదా, చిన్నపిల్లలకైనా ఎవరైనా అంటాడు, వాడితో పోతే నువ్వు నశించిపోతావు, నాశనం అయిపోతావు, వాడు నాశనం అయి కాకుండా మిమ్మల్ని వాడు ఏం చేస్తాడు, నాశనం చేస్తాడా? జాగ్రత్త. అంటే వారి యొక్క ప్రవర్తన మంచిది అని మనమే చెప్పుకుంటాం. మన పిల్లల ప్రవర్తన మంచిదినా? చెప్పండి. మన పిల్లల ప్రవర్తన మంచిది కాకపోయినా వీడు ప్రవర్తన బాగలేదు, కానీ వాళ్ళు ఇంకా చెడిపోతాడు. కాబట్టి వీరికి ఉన్న లక్షణాలు ఒక లక్షణం అయితే వాడికి ఉన్న లక్షణాలు 10 ఉంటాయి కదండి. వాడికి ఉన్న లక్షణాలు 10 ఉంటాయి. ఒక లక్షణంతోనే చెడు లక్షణంతోనే వాడు చెడు ప్రవర్తనతో బాధపడతా ఉంటే వాటితో సావాసం చేసి ఇంకా 8 లక్షణాలు వస్తాయి. చెప్పండి, 9 లక్షణాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఒకదాంతోనే పోతాను, ఇంకా 9 అనేవి. కాబట్టి వద్దురా అంట. అంటే మన ప్రవర్తన బాగలేకపోయినా కూడా ఇంకా అత్యధికమైన ప్రవర్తన కలిగిన వారితో మనం సహవాసం చేయడానికి ఇష్టమో. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మన ప్రవర్తన ఎలా ఉంది చూడండి. బైబిల్ గ్రంథంలో పాపులైన వారు, సొంతలైన వారు, మోసగాలైన వారు ఆయన దగ్గర కూర్చొని ఆయనతో పాటు భోజనం చేయడం చూస్తా ఉంటున్నాం. వారి ప్రవర్తన బాగుంటుందా? వారి యొక్క మనస్తత్వం ఏమో బాగుంటుందా? వారి జీవితం ఏమో బాగుంటుందా? ఆలోచిస్తే ఏమైనా ఉండాలా? ఏమి. మరి మనం ఎలాగ పిలిచాడంటే దేవుడు ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన ప్రవర్తన మనకు వస్తుంది, కానీ ఆయన మన దగ్గరికి వస్తే మన ప్రవర్తన ఆయనకు రాలేదు. అది గొప్ప విషయం. కాబట్టి ప్రవర్తన విషయంలో మన ప్రవర్తన బాగలేకపోయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపి ప్రవర్తన బాగలేని వారందరినీ, నడవడిక బాగలేని మనందరూ కూడా నా కుమారుతో మీరు సహవాసం చేస్తే మీ ప్రవర్తన, మీ నడవడిక ఏమవుతుంది? బాగుపడుతుంది. చూడండి, చాలా మంది ఎంతో దుర్మార్గంగా ఉన్నవారు, పాపాత్ములైన వారు, వారి ప్రవర్తనలో మరి మార్పు. పరిశుద్ధుడైన అగస్త్యుడు ఆయన గొప్ప దైవుడు. ఆయన చిన్న వయసులోనే పాపంతో మరి ఒక స్త్రీతో మరి అక్రమ సంబంధం కలిగిన వాడుగా చూస్తాం. ఆయన జీవించి చెందించాడు. అక్రమ సంబంధం కొన్ని దినాలు గడిచింది. తర్వాత తన తల్లి అగస్త్యుడి గారి తల్లి ఎన్నో దినాలుగా మరి కన్నీరు గారి ప్రభా వారి ప్రవర్తన సంపూర్ణంగా చెడిపోయింది, వాడి లోకంలో చెడిపోయిన ప్రవర్తన కలిగిన వాడు ఉన్నాడని ప్రార్థిస్తే దేవుడు ఒక దినాన ఆ వ్యక్తిని సంధించాడు, రక్షించాడు. తన హృదయంలో కాదు. ఆ వ్యక్తి రక్షింపబడి ఒక గొప్ప దేవుడుగా ఉంది. మరి ఒక వీధిలో వెళ్తా ఉన్నాడట. ఏ పాపం అయితే జరిగించినా ఆ దినాల్లో పాపం జరిగించిన ఇంటి దగ్గర ఉన్నటువంటి స్త్రీ దగ్గర ఉన్న ఆ ఇంటిలో, ఆ ఇంటి ఎదుట వెళ్తా ఉంటే ఆ స్త్రీ కూడా బయట ఉంటే చూసింది. చూడగానే ఆ వ్యక్తి ఎవరు? అంతకుముందు తనతో పాపంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి అనిష్టం కదా, ఏంటి చూసినట్టు అన్నాడు, నేను నాకు కనపడలేదా లేకపోతే ఎట్లా అనుకున్నాడు. ఆ ఇద్దరు చక్కగా వెళ్తా ఉన్నాడు, ఏ వెళ్తున్నాడు. ఆమె పోతున్నాడు కదా, దాటిపోయేటప్పటికి అడుగుతుంది, ఓ అగస్టులో ఏమన్నా చూసిపోతా ఉన్నావు, నేను తెలియదా అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీతో పాటి జీవించిన జీవితమైన ప్రవర్తన నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎవరినంటే ప్రభు బిడ్డని, యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన జీవితం నాలోకి వచ్చింది. కాబట్టి నేను అప్పట్లాంటి అది అభిష్టం కాదమ్మా ఆయన చెప్పడం మనం చూస్తాను. కదా తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా తన ప్రవర్తన పరిపూర్ణంగా మార్చబడింది. చెప్పిన వాళ్ళు ఈ దిన తన కుమారుడు సహవాసాన్ని మనకు పిలిచిన ఆ ప్రభు మనం చూస్తే మన ప్రవర్తనను పూర్తిగా మార్చివేసిన వాడుగా చూస్తాం. పూర్తిగా పాప సంబంధం ప్రవర్తన కాదు, పరిశుద్ధమైన ప్రవర్తన. అప్పుడు సాతాను సంబంధం ప్రవర్తన కలిగే వారంగా ఉన్నారు. ఇప్పుడు దైవిక సంబంధం ప్రవర్తనకు ఆయన మనకు తీసుకొచ్చాడు.
ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తుతో మనం చేసిన సహవాసాన్ని బట్టి ఇది కలిగింది. ఎంత గొప్ప విషయం అండి. ఒకవేళ అలాంటి ప్రవర్తనే మనకు జీవితాంతం ఉంటే మన ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క దారి ఎక్కడికంటే పాతాళానికి. చూడండి, సామెతలు 5 మధ్యలో నుంచి 534 బైబిల్ మధ్యలో 5వ అధ్యాయం 534 అధ్యాయము 3 నుంచి చదవండి ఎవరైనా. మసిలి పని కాదు, ముసిరి పండంత చేరు. అది 2 అంచుల కత్తి అంత పదులు కలది. దాని నడతలు మరణములకు దిగుటకు దారిను, దాని అడుగులు పాతాళములకు చక్కగా. ఇది నడత, పాపం నడత. ఈ నడత ప్రతి ఒక్క జీవితంలో ఉంది. అయితే ఈ నడతను ప్రభువైన దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మార్చేశాడు. మన నడత ఎక్కడ వెళ్ళిపోయింది? నడక మారిపోయింది. ఏ నడక? పరిశుద్ధమైన పరలోక సంబంధమైన. ఎవరితో సహవాసం చేయడం ద్వారా జరిగిందంటే యేసుక్రీస్తుతో సహవాసం ద్వారా మన నడత, మన ప్రవర్తన, మన జీవిత శైలి అంతా కూడా మార్చబడింది. కాబట్టి ప్రియమైన వారిగా మన గుర్తించలో మరి మన నడవడికను మార్చినట్టు ఆ ప్రభువు మనము స్తుతించి గర్వించాలి. అంత మాత్రమే కాకుండా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారిని మనతో సహవాసం చేయడానికి పిలుచడానికి కారణంలో మనం ఏం మాట్లాడితే లోకంలో నశించిపోయేవారు, నాశనానికి దారి, నాశనం, మన జీవితము నాశనానికి అయ్యేది. అయితే యేసుక్రీస్తుతో సహవాసానికి పిలవడం ఎందుకంటే జీవులోకి మానవుడు నడిపిస్తాడు. నాశనంలో ఉన్న మానవుని ఎక్కడ నడిపిస్తున్నాడు చెప్పండి? జీవులో. ఇది చాలా మంది నాశనంలో ఉన్న మానవుడు యేసుక్రీస్తుతో ఎందుకు సహవాసం చేయమంటున్నా? నాతో సహవాసం చేయొచ్చు కదా, మీతో మీరు ఒకరితో సహవాసం చేయొచ్చు కదా. ఎందుకు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి? ప్రజలతో సహవాసం చేయొచ్చు కదా. ఎవరితో సహవాసం చేసినా ఉండేది ఏంటి? చివరిగా నాశనమే. మనుషులతో సహవాసం మానవునికి నాశనానికి కాదు. అయితే యేసుక్రీస్తుతో సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం దేనికి కారణం అంటే జీవానికి కాదు. ఆ వ్యక్తి కుమారుడైన యేసుక్రీస్తు మనందరూ కూడా సహవాసం చేయడం ద్వారా మనందరూ కూడా జీవంలోకి నడిపిస్తున్నాడు, జీవానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మరణ సంబంధమైనది కాదు ఆయన, జీవ సంబంధమైన వాడు, జీవాత్మ కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, ఆయనే జీవించేవాడు. మనందరూ కూడా జీవం చేస్తాడు. అందుకే నశించిపోవద్దు, నాశనానికి మరి చేరవద్దు. నా కుమారుడు పంపిస్తున్నాను, నా కుమారుతో మీరు సహవాసం చేస్తే మీరందరూ కూడా నా కుమారుతో పాటు ఎక్కడికి వస్తారు? జీవంలోకి వస్తారు. కుమారుతో సహవాసం చేయకపోతే ఎక్కడికి వెళ్తాం? మనం నిత్య నాశనంలో. మనం కుమారుతో సహవాసం చేయకపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నిత్య నాశనంలో మనము వెళ్తాం. కుమారుతో సహవాసం చేస్తే కుమారుడితో పాటి ఎక్కడ వెళ్తున్నాం? మనము జీవంలోకి ప్రవేశిస్తున్నాం. ఏదంటే గొప్ప కష్టం. నిజంగా ఆయనతో సహవాసం మనకు జీవాన్ని తీసుకొచ్చిందంటే మరి ఎంతో సంతోషించాలి. కేవలం సహవాసమే పరలోక రాజ్యపు వారసులుగా మనము చేయాలి. అంత మాత్రమే కాకుండా చివరిగా మనం చూస్తా ఉంటే మరి ఆ యేసుక్రీస్తు వారిని లోకంలో పంపడం, ఆయన మనల్ని లోకంలో పంపి ఒక ఈవిగా వరముగా మన కొరకే దయచేసినాడు. ప్రభువును స్తుతించడానికి బలమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పంపి ఒక ఈవిగా వరముగా. ఇక వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గొప్పవారంటే ఎవరు లేరు. వేరే వ్యక్తుల ద్వారా రక్షణ వస్తుందంటే ఎవరిది? వేరే వ్యక్తుల ద్వారా ఎవరైనా సరే నిత్య జీవం వస్తుందంటే ఎవరికి రా. ఎవరి ద్వారా అయినా సరే పాపక్షమాపణ కలుగుతుంటే ఎవరి ద్వారా కలదు. ఎవరి ద్వారా అయినా సరే మోక్షం వెళ్తామంటే ఎవరి ద్వారా కలదు. ఎవరి ద్వారా అయినా సరే మన జీవితం మార్చబడుతుందంటే ఎవరి ద్వారా కూడా మన జీవితం మార్చబడుతుంది. యేసు క్రీస్తును పంపడం ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా జరిగాయి.
ఇవి ఆయన జరిగించినట్టుగా ఒకవేళ ఆయన పంపకపోయింది, ఆయన రాకపోయింది, ఆయన మహిమ ఆయనకి జన్మలో కూడా జన్మించకపోయింది, మన జీవితము నిత్య నాశనంలోకి ప్రవేశించేది ఎవరు? కాబట్టి గుర్తించుకుందాం. ఈ 5 విషయాలు ప్రభువుతో ఉన్నటువంటి మనకు సహవాసంలో కొరకై పడతాయి. ఇంకా నీవు యేసుక్రీస్తుతో సహవాసం చేయకోకుండా ఉన్నావా? చెడు సహవాసం చేస్తే నాశనం అయిపోతాం. చెడు జీవితం నాశనానికి కారణం, చెడు ప్రవర్తన నాశనానికి కారణం. యేసుక్రీస్తు జీవితము, ఆయనతో సహవాసము, ఆయనతో నడవడిక మనకు జీవానికి పరిశుద్ధతకు కారణము, మోక్షానికి కారణం. ఈ లోకంలో చెడు స్నేహం చేయదని కాదు, కానీ చెడు స్నేహం చేస్తే నశించిపోతారు. మనం ఎంచుకోవలసిన వ్యక్తి, మనము స్నేహం చేయాలనుకున్న వ్యక్తి, మనము మరి సహవాసం కలిగి ఉండాల్సిన వ్యక్తి ఎవరై ఉండాలా? మనకంటే దుర్మార్గులైన వారితో మనం సహవాసం చేస్తే మన జీవితం అంతా నశించిపోతారు. లోకంలో ఉన్న అందరికంటే గొప్పవాడు అని తెలుసుకున్న వ్యక్తులతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో మన జీవితము బాగుంది. లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు అంటే యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు. ఆయనతోనే సహవాసం మన జీవితానికి పరిపూర్ణమైన వెలుగు, నిత్య జీవానికి. మరి అలాంటి సహవాసం లేకుండా, సహవాసం లేకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటున్నావా? చెడు స్నేహమే నీ జీవితానికి నాశనం తీసుకుంటుంది. చక్కగా నీ జీవితాన్ని నాశనాన్ని నడిపిస్తుంది. యేసుక్రీస్తు సహవాసం మనం కాపాడుతుంది, నడిపిస్తుంది. కాబట్టి ఆ ప్రభు యేసు విశ్వాసమే నీ జీవితంలో గొప్ప రక్షణ. అలాంటి అనుభవం కలిగిన వారమైన మనం ప్రభువు మనం స్తుతించి ఆరాధించి ఈ విషయాన్ని జ్ఞాపకం ఆరాధనలో దేశంలో పాల్గొనాలి.